Hi. Is infertility is always a woman's problem? No, certainly not. ఎందుకు అంటే ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం మేల్ ఇన్ఫర్టిలిటీ ముందు 30% ఉన్నది, ఇప్పుడు 40-50% వరకు డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తుంది. మన జాబ్ స్ట్రెస్ కానీ, మన ఫుడ్ లెవెల్స్ కానీ, మన స్లీప్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ మేల్ ఇన్ఫర్టిలిటీకి చాలా ఎక్కువ బూస్ట్ అనేది ఇస్తున్నాయి అన్నమాట. సో ఫస్ట్ కపుల్ వచ్చినప్పుడు నీకే ప్రాబ్లం ఉంది, నువ్వే ఫస్ట్ చూపించుకో, తర్వాత నేను చూపించుకుంటాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో అది చాలా తప్పు. కపుల్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ షుడ్ బి ఇవాల్యుయేటెడ్ సైమల్టేనియస్లీ. రెండోది, సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు ఈజీగా వచ్చింది, నాకు ఒక బేబీ అయిపోయింది, నేను ఇప్పుడు చూపించుకోక్కర్లేదు, నీకే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి ఉమెన్ ఒక్కటే వస్తుంటారు. ఓన్లీ ఫీమేల్ పేషెంటే వచ్చి నాకు ఇవాల్యుయేషన్ చేయండి, ఏమైనా అవసరమైతే అప్పుడు ఆయన తీసుకొస్తానని చెప్తుంటారు. ఆ ఫస్ట్ బేబీ పుట్టేటప్పుడు మన ఏజ్ ఇద్దరిది, మేల్ అండ్ ఫీమేల్ది ఏజ్ చిన్నగా ఉంటుంది, ట్యూబ్స్ హెల్దీగా ఉంటాయి, స్పర్మ్స్ యాక్టివ్ ఉంటుంది, మొటిలిటీ బాగుంటుంది. అదే సెకండ్ బేబీకి వచ్చినప్పుడు ఈ ఫేజ్లో మన బాడీలో చాలా చేంజెస్ అనేవి వచ్చి ఉంటాయి. సో సైమల్టేనియస్గా సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు కూడా మేల్ అండ్ ఫీమేల్ పక్కాగా ఇద్దరు ప్యారలల్గా ఇవాల్యుయేషన్ చేయించుకుంటేనే ట్రీట్మెంట్ అనేది తొందరగా స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.